బైబిల్‌లో ఎస్పెషల్లీ నూతన నిబంధనలో ఒక మంచి వాక్యానుసారమైన వివాహం, ఒక మంచి వాక్యానుసారమైన జంట ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే మొదటి పేరే జంట ఎవరు? అకుల, ప్రిసిల్లా. సో అకుల, ప్రిసిల్లా మీద మీరు చాలా ప్రసంగాలు ఇంతకు ముందే వినుంటారు. నేను ఒక్కసారేమో చాలా సంవత్సరాల క్రితం ఒక్కసారి అకుల, ప్రిసిల్లాల జీవితం మీద కూడా మాట్లాడినట్టు గుర్తు. అయితే నేను మరొకసారి అకుల, ప్రిస్కిల్లా నుంచి మరికొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. వీళ్ళ కుటుంబ లేకపోతే వైవాహిక జీవితం నుంచి 5 ముఖ్యమైన పాఠాలను ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో మొట్టమొదటిది వారి వైవాహిక జీవితం. అకుల అండ్ ప్రిసిల్లా వారి వైవాహిక జీవితం లేకపోతే వారి మాదిరికరమైన జీవితం పరిశుద్ధాత్ముడు బైబిల్లో పెట్టకుండా ఉండాల్సింది. ఒకవేళ అది తప్పకుండా పెట్టాడు వాళ్ళ వైవాహిక జీవితం ద్వారా, పరిచర్య ద్వారా మనకేదైనా ఆయన చెప్పాలని ఆశించాడో కాబట్టే బహుశా పరిశుద్ధాత్మ దేవుడు అది నూతన నిబంధనలో పెట్టినట్టుగా నేను అనుకుంటాను. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆదిమ సంఘంలో పరిచర్య నిమిత్తం ఏ విధంగా వాడుకున్నాడు, వారి మాదిరి మనకు ఆధునిక యుగంలో ఉన్న మనకు ఏ విధంగా మనం అన్వయించుకోవాలో 5 పాఠాలు నేను చెబుతాను. దాంట్లో మొట్టమొదటిది వారి వైవాహిక జీవితం. మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం చదివితే వారి గురించిన ప్రస్తావన అక్కడ ఉంటుంది. మీరు అదే కాదు 1 కొరింథీ 16, రోమా 16లో కూడా వారి గురించి మాట్లాడతారు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళిద్దరి పేర్లు కలిసే ఉంటాయి. అకుల, ప్రిస్కిల్లా అన్న మాటలు వాళ్ళు ఎక్కడెక్కడ ప్రస్తావించబడ్డారో అక్కడ ఆ మాటలు కలిసే ఉంటాయి. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే కావాలని రాశారా అన్న సంగతి పక్కన పెడితే దెర్ ఈజ్ వన్ ప్రిన్సిపల్ వి కెన్ లెర్న్. వాళ్ళిద్దరూ ఎక్కడ ప్రస్తావించబడినా ఒకే దగ్గర భార్యాభర్తలుగా ప్రస్తావించబడడం ఒక రకంగా నాకు అనిపిస్తుంది, అప్లికేషన్లో చెప్తున్నాను, బహుశా వాళ్ళిద్దరూ యేసు క్రీస్తు ఉద్దేశించిన విధంగా ఏక శరీరంగా ఉండడానికి మొదటి నుంచి కూడా ప్రయత్నం చేసి ఉంటారు. అందుకే వాళ్ళను చూసినప్పుడల్లా ఆ యొక్క లూకా ఎవరైతే అపోస్తుల కార్యముల గ్రంథం రాశాడో ఆ లూకా వాళ్ళని చూసినప్పుడు వేరువేరుగా రాయకుండా వాళ్ళిద్దరినీ కలిపి రాశాడు. బహుశా ఆయన అనుకోవచ్చు ఆ ఏక శరీరంగా ఉండడం అంటే ఇలానే ఉండాలేమో అని వాళ్ళిద్దరిని చూసి అనుకోవచ్చు అని నేను అనుకుంటాను. వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో, వాళ్ళకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైందో మనకు తెలియదు, కానీ వాళ్ళ వైవాహిక జీవితం, అకుల ప్రిస్కిల్లాల వైవాహిక జీవితం మాత్రం దేవునికి మహిమకరంగా ఉందని మాత్రం వాళ్ళు ప్రస్తావించబడిన వాక్యం ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు చెబుతున్న ఒక అప్లికేషన్ ఏంటంటే, యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తును విశ్వసించి క్రైస్తవులుగా వివాహం చేసుకున్న భార్యాభర్తలు అకుల, ప్రిస్కిల్లా లాగా ఒక్క శరీరముగా లేకపోతే ఒక్క బంధంగా ఉండడానికి పిలవబడ్డారు అని అర్థం చేసుకోవాలి. మనందరికీ తెలుసు, ఒక పెద్ద తాడు కట్టాలంటే 2 చిన్న తాడులు కలిపి పెనవేస్తారు. ఆ 2 కలిపి పెనవేసినప్పుడు ఆ యొక్క తాడు చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు అవి 2 తాళ్ళు అవ్వవు, ఒకటే తాడు అవుతుంది. కాబట్టి వివాహం అనేది ఒకవేళ అకుల, ప్రిస్కిల్లాల వైవాహిక జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఏదైనా పాఠం ఉందంటే అదేంటంటే, మనం ఒక్క శరీరముగా ఉండడానికి పిలవబడిన వాళ్ళం. అది ఆదికాండంలో చూస్తాం. ఆ తర్వాత వివాహ సంబంధమైన విషయాలని ప్రస్తావించినప్పుడు నూతన నిబంధనలో పౌలు చెప్పడం కూడా చూస్తాం. ప్రతిసారి కూడా దేవుడు జతపరిచాడు, మీరు ఒక్క శరీరం, దీన్ని ఎవ్వరూ వేరు చేయకూడదు అని చెప్పడం మనం గమనిస్తాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు భార్యాభర్తలైతే ఇది గుర్తుపెట్టుకోండి చచ్చిపోయేంత వరకు, మీరిద్దరూ వేరు వేరు కాదు. మీరిద్దరు ఎవరంటే ఒక్క శరీరముగా ఉండడానికి పిలవబడిన వాళ్ళు. అది మానసికంగా అండ్ శారీరకంగా అంటే నా ఉద్దేశం సెక్షువల్ యూనిటీలో కూడా ఒక్కటిగా చేయబడిన, అదొకటే యాక్చువల్లీ ఒక్క శరీరంలో చెప్పినప్పుడు ప్రాముఖ్యంగా సెక్షువల్ యూనిటీ గురించి ప్రాముఖ్యంగా చెప్తారు. ఆ ఏకత్వం ఎక్కడ జరుగుతుంది అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్యలోనే జరుగుతుంది. అందుకే భార్యాభర్తల మధ్యలో ఆ ఐక్యత, ఏకత్వం చివరి వరకు కొనసాగాలి అని
చాలామంది చెబుతూ ఉంటారు, మీరు భార్యాభర్తలుగా నిర్ణయాలు తీసుకునే విషయాల్లో ఐక్యత ఉండాలి, మీరు భార్యాభర్తలుగా ఒకరి పట్ల ఒకరు ఎలా ప్రవర్తించాలో అన్న విషయాల్లో ఐక్యత ఉండాలి, మీరు భార్యాభర్తలుగా ఒకరినొకరు ప్రేమించడంలో ఐక్యత కలిగి ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలంటే మీరు ఇరువురు కాదు, మీరు ఒక్క శరీరముగా ఉండడానికి పిలువబడిన వాళ్ళు. మన చుట్టూ ఉన్న వివాహాలు రాంగ్ ఎగ్జాంపుల్స్ని ఇస్తున్నాయి మనకు. మన చుట్టూ ఉన్న సమాజం లేదా సంస్కృతి వివాహానికి చాలా చాలా చెడ్డ నిర్వచనాన్ని చెబుతుంది. ఇప్పుడే ఇంతకుముందే ఒక మాట విన్నాను, 2 నెలలు అయిందంట ఒక వివాహం, వాళ్ళు ఇప్పుడు పంచాయతీ పెట్టుకొని విడిపోయారు. 2 months, ఓన్లీ 2 months. రీజన్స్ వేస్ట్ రీజన్స్, అంతే, చిన్న చిన్న రీజన్సే. కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే పరిష్కారం అయితే కూర్చుంటే సమాధానంగా, కానీ దే డోంట్ వాంట్. నాకు తగ్గట్టు నువ్వు ఉండకపోతే, నీకు తగ్గట్టు నేను ఉండకపోతే మనం కలిసి ఉండాల్సిన అవసరం లేదు, సో వీ కెన్ గో ఫర్ డివోర్స్. కానీ క్రైస్తవ వివాహంలో దేవుడు ఆది నుండి ఆ విధంగా చేయలేడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా చాలా మంచి మాట చెప్తారు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే ఆ విధంగా పరిత్యాగ పత్రిక రాయమన్నాడు కాబట్టి, కానీ ఆది నుంచి మాత్రం అట్లా లేదు అని అంటాడు. ఎందుకు అంటే దేవుడు ఐక్యంగా ఉండడానికి, అది ఏమైనా కావచ్చు, కష్టమైన, నష్టమైన, కన్నీరైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, మనమిద్దరం ఒకవేళ మా భార్య భర్తలుగా అయితే దేనికి పిలువబడ్డామంటే ఐక్యంగా ఉండడానికి పిలువబడ్డాం. అందుకే నేను అంటాను కొన్నిసార్లు, ఒకసారి భార్య భర్తలుగా ఇద్దరిని చూస్తే ఇద్దరుగా కనబడొద్దు, వాళ్ళిద్దరు ఒక్కరిగా కనబడాలి. అంతగా మనం కలిసి ప్రతి విషయంలో ఉండాలి. బహుశా అకులా ప్రిస్కిల్లాలు కూడా ఆ విధంగా లూకాకు కనబడ్డారేమో. అందుకే ప్రతిసారి కూడా ఆయన వాళ్ళిద్దరిని ఒక్కటిగా కలిపే ప్రస్తావించినట్టుగా నాకు అనిపించింది. వారి వైవాహిక జీవితం మనకొక మాదిరిని చూపిస్తుంది. ఏంటంటే మనం ఒక్క శరీరముగా ఉండడానికి పిలువబడిన వాళ్ళం. రెండవది, వాళ్ళు పరిచర్య మరియు ఆతిథ్యం ఇవ్వడంలో భాగస్వామ్యం కలిగిన జంటగా ఉన్నారు. వాళ్ళు పరిచర్య చేయడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి వెనుకాడని జంటగా, వెనుకాడని దంపతులుగా వాళ్ళు అక్కడ కనబడతారు. అపొస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం మీరు చూస్తే, ఏథెన్స్ నుంచి పౌలు కొరింథుకు వస్తాడు. ఏథెన్స్లోంచి కొరింథుకు వచ్చినప్పుడు కొరింథులో ఎవరి దగ్గరికి వెళ్తాడంటే పౌలు డైరెక్ట్గా అకులా ప్రిస్కిల్లా అనే వారి దగ్గరికి వెళ్తాడు. ఎందుకు వెళ్ళాడు? అకులా ప్రిస్కిల్లా ఆయనకి ఎట్లా తెలుసా అంటే, ఆ కొరింథులో అప్పటికే క్రైస్తవుల మధ్య పరిచర్య చేస్తున్న వాళ్ళు అకులా ప్రిస్కిల్లా అని పౌలుకు బహుశా తెలిసే ఉంటుంది. అరే వీళ్ళు పరిచర్య చేస్తున్నారు కాబట్టి ఇదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆయన కొరింథుకు రాగానే అకులా ప్రిస్కిల్లా ఇంటికి పౌలు వెళ్తే, వాళ్ళిద్దరూ, అంటే చూడండి మాట, వాళ్ళిద్దరూ అకులా అండ్ ప్రిస్కిల్లా దే హార్టీలీ వెల్కమ్డ్ పాల్ ఇన్ టు దేర్ హౌస్. వారితో చాలా కాలం ఉన్నాడంట పౌలు. అంటే వారి హృదయాన్ని మీరు చూస్తే, వారి హృదయం దేవుని ప్రజలకు తెరవబడింది కాబట్టి వాళ్ళ గృహాన్ని కూడా వాళ్ళు తెరిచారు. దేర్ హార్ట్స్ వర్ ఓపెన్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అందుకని వాళ్ళు దేవుని ప్రజలకు, పరిచారకులకు, సేవకులకు, అందరి కోసం దేవుని ప్రజలకు వారి గృహాన్ని కూడా తెరిచి ఆతిథ్యం ఇచ్చాడు. అక్కడ పౌలు చాలా రోజులు ఉన్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళిద్దరూ కలిపి ప్రస్తావించబడ్డారు. ఇంకొక మాట కూడా వినండి, వాళ్ళు ప్రస్తావించబడిన ప్రతిసారి కూడా పరిచర్య సందర్భంలోనే ప్రస్తావించబడ్డారు, దేవుని పని విషయంలోనే ప్రస్తావించబడ్డారు. అంటే వారి కుటుంబము దేవుని కోసం, దేవుని ప్రజల కోసం, పరిచర్య కోసం అప్పచెప్పుకున్న కుటుంబంగా మనకు అపొస్తలుల కార్యముల గ్రంథంలో వాళ్ళ కుటుంబం కనిపిస్తుంది. పౌలు దేవుని పని చేస్తున్నాడు, ఊరూరు తిరిగి సువార్త చేస్తున్నాడు, ఆ తర్వాత ఎల్డర్స్ని అపాయింట్ చేస్తున్నాడు, సంఘాలను లేపుతున్నాడు. అటువంటి వ్యక్తిని ఇంటికి పిలిచి, అంటే దేవుని పిల్లలను ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనకాడలేదు. అంతేకాదు, 1 కొరింథీ 16వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, ఆ తర్వాత చూస్తే వాళ్ళ ఇంట్లో సంఘము కూడా కూడుకుంది. అకులా ప్రిస్కిల్లాల ఇంట్లో చర్చ్ గ్యాదరింగ్ అయ్యేది. ఇంట్లో గ్యాదరింగ్ అయితే ఎంత ఘోరంగా ఉంటుందండి.
ఇక్కడ గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుంది అంతా, ఇవన్నీ వేయాలా, తీయాలా, క్లీన్ చేయాలా. అలాంటిది ఇంట్లో సంఘమంతా వచ్చింది, అక్కడ మేబీ 2 గంటల్లో 3 గంటల్లో ఆరాధన చేశారు. ఏ విధంగా ఉంటుంది ఆ ఇల్లు? అయినా సరే వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనకాడలేదు. వారి ఇల్లు ఆరాధనకు కేంద్రమయ్యింది. వారి ఇల్లు విశ్వాసులను ప్రోత్సహించడానికి కేంద్రంగా మారింది. ఇబ్బందులు కలిగి ఉండవా? కలిగి ఉంటాయి. కష్టాలు కలిగి ఉండవా? కలిగి ఉంటాయి. ఆ యొక్క సంఘంలో కూడుకున్నప్పుడు చిన్నపిల్లలు ఇట్లనే ఉండుంటారు, వాళ్ళు కూడా ఏదేదో చేసి ఉంటారు. చాలా చాలా మెస్సీ ఉండొచ్చు వాళ్ళ కుటుంబంలో, లేకపోతే ఆ ఇంట్లో. కానీ వాళ్ళు సంఘాన్ని తమ కుటుంబంలో, అంటే తమ ఇంట్లో కూడుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఒకవేళ అక్కులా ఉండి వద్దు, బాగోదు, అందరు వస్తే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మనకు ప్రాబ్లం అయ్యి ఉంటుంది అని చెప్పేసి గొనుక్కొని ఉంటే సంఘం కూడుకునేది కాదు. లేకపోతే ప్రిస్కిల్లా కూడా ఒకవేళ ఆమె అకులతో అనుకుంటే మేబీ ఆయన కూడా వద్దులే, కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, భారం అంతా నీ మీద పడుతుంది అని అనుకునే వాళ్ళేమో. కానీ సంఘం కూడుకుందంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు ఒప్పుకున్నారనే. భార్యాభర్తలు సంఘము వాళ్ళ ఇంట్లో కూడుకోవడానికి ఒప్పుకున్నారు కాబట్టే సంఘం వాళ్ళ ఇంట్లో కూడుకుంది. అది ఎంత మెస్సీ అయినా సరే వాళ్ళు దాన్ని అలో చేశారు. అదేం చెప్తుందంటే దేవుని పనికి, దేవుని ప్రజలకు సేవ చేయడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి, పరిచర్య చేయడానికి ఈ కుటుంబం నిర్ణయాలు తీసేసుకుంది. కలిసి తీసుకున్నారు నిర్ణయాలు. వాళ్ళు వీళ్ళు కాదు, వాళ్ళిద్దరూ కలిసి ఓకే చెప్పిన తర్వాతనే బహుశా వాళ్ళ ఇంట్లో సంఘం కూడుకోవడం జరిగిందేమో. ఈ మాట చెప్పనివ్వండి, మీ ఇల్లు సంఘం కూడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఈ ప్లేస్ ఉంది. కానీ సంఘాన్ని ప్రేమించి సంఘానికి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉంటే ప్రైజ్ ది లార్డ్. మనం మంచి మంచి ఇల్లు కట్టుకోవడం మంచిదే, కానీ మంచి మంచి ఇల్లు కట్టుకొని దేనికి పనికి రాకుండా ఉంటే అది చెడ్డదే. కాబట్టి మన ఇండ్లు, ముందు మన హృదయాలు తెరవాలా. మన హృదయాలు తెరవబడితే మన ఇల్లు కూడా తెరవబడతాయి. కాబట్టి ప్రశ్నించుకుందాం, అకుల ప్రిస్కిల్ల ద్వారా ఒక పాఠం నేర్చుకుందాం. మన హృదయాలు దేవుని ప్రజల పట్ల మనం తెరుస్తున్నామా? మన ఇండ్లు దేవుని ప్రజల పట్ల మనం తెరుస్తున్నామా? EU మినిస్ట్రీలో ఓపెన్ హోమ్స్ అని అంటారు. గ్రాడ్యుయేట్స్ ఉంటారు. గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు, మంచిది. అలా మనం గ్రాడ్యుయేట్స్ని పెట్టుకోకపోయినా పర్వాలేదు. కానీ పాయింట్ ఏంటంటే మనం మన హృదయాలను తెరిచి సంఘాన్ని ప్రేమిస్తున్నామా, ఆతిథ్యం ఇస్తున్నామా? ప్రతిసారి చెప్తా ఉంటాను, కొన్నిసార్లు చెప్పకపోతే మళ్ళీ ప్యాసివ్ అయిపోతున్నారు కాబట్టి నేను మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన మినిస్ట్రీ. నీకు పెద్దగా ప్రసంగం చేసే స్కిల్ లేకపోవచ్చు, నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ ఆతిథ్యం ఒక మంచి మినిస్ట్రీ, ఒక మంచి పరిచర్య. దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అకుల ప్రిస్కిల్లాలు ఆ విధంగా చేశారు. ఎట్లా చేయడం అనేది మీరు మాట్లాడుకోవచ్చు భార్యాభర్తలుగా. వారానికి ఒక్కసారి పిలుద్దామా, నెలకు ఒక్కసారి పిలుద్దామా, ఒకేసారి 5 మందిని పిలుద్దామా, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మిగతా వాళ్ళు కూడా మీ ఇంటికి రావడానికి, అరే ఆ ఇంటికి పర్లేదు మనం వెళ్ళొచ్చు అన్న ఓపెన్నెస్ని మనం కలగజేయడానికి సిద్ధంగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ద మినిస్ట్రీ ఈజ్. అటువంటి వద్దు, ఎవరిని పిలవద్దు, నేను నా కుటుంబం మనమే ఉండాలి, వద్దొద్దు వాళ్ళు వస్తే మళ్ళీ ఇది అవుతుంది, అది కాదు క్రైస్తవ మినిస్ట్రీ. వీ షుడ్ బి రెడీ టు ఓపెన్ అవర్ హార్ట్స్ అండ్ ఓపెన్ అవర్ హోమ్స్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. 3వ పాఠం, ఆపత్కాలంలో కూడా విశ్వాసం గల దంపతులు వీళ్ళు. శ్రమలున్నాయి వాళ్లకు, ఆపత్కాలంలో ఉన్నారు, అయినా సరే విశ్వాసం వారికి ఉంది. మీరు 18వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో చూస్తే యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఈ అకుల ప్రిస్కిల్లాలు ఇటలీ నుండి వస్తారనమాట. రోమ్ క్యాపిటల్ ఇటలీ కాబట్టి అక్కడి నుంచి వచ్చి కొరింథీకి వస్తారు. వాళ్ళు కొరింథీలో ఉంటారు. సో అంటే ఒక రకంగా అక్కడి నుంచి క్రైస్తవులు నిల్లగొట్టారేమో బహుశా. వాళ్ళు పారిపోయారు, లేకపోతే ఆ శ్రమల నుండి తొలగించబడ్డారు. ఇక్కడ కొరింథీకి వచ్చారు. కొరింథీలో కూడా డెఫినెట్గా మనకు తెలియదు, బైబిల్లో అట్లా డైరెక్ట్గా కొరింథీలో శ్రమలు ఉందని మనం చెప్పలేకపోయినా కానీ ఆ టైంలో క్రిస్టియన్స్ పట్ల ఒక రకమైన ద్వేషం అనేది జనరల్ సెన్స్లో ఉంది.
సో కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇటలీ నుంచి వచ్చారు, కొరింథులో ఉన్నారు. కొరింథులో కూడా వారు ఉన్న ప్రదేశంలో వాళ్ళు ఏం చేశారంటే మినిస్ట్రీ చేశారు. వాళ్ళ ఇంట్లో సంఘం కూడుకుంది. ఒకవేళ అక్కడ ఉన్న అధికారులు, గవర్నర్లు వాళ్ళను వద్దన్నారేమో, మేబీ సీక్రెట్గా చేశారేమో, వీ డోంట్ నో ద డీటెయిల్స్, బట్ దే వర్ కన్సిస్టెంట్ ఇన్ దేర్ మినిస్ట్రీ దో దే వర్ అండర్ ట్రెమండస్ ప్రెషర్ ఇన్ దోస్ డేస్. వాళ్ళు వృత్తికి డేరాలు కట్టారు. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని సేవను వాళ్ళు కొనసాగింపజేశారు. కొరింథుకి పౌలు వచ్చాడు, వాళ్ళతో కొన్ని రోజులు ఉన్నాడు. ఆ తర్వాత పౌలు వీళ్ళని తీసుకొని కేంక్రేయాలో ఆయన జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఎఫెసు పట్టణానికి వెళ్తారు. ఎఫెసులో వాళ్ళను ఆయన విడిచి సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన బోధ చేయడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఆయన వేరే ప్రదేశాల్లోకి వెళ్తాడు, వీళ్ళు మాత్రం అక్కడ ఎఫెస్లోనే ఉంటారు. సో వీళ్ళు ప్రయాణాలు చేస్తూ పరిచర్య చేశారు, ఒక దగ్గర ఉండి పరిచర్య చేశారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని పరిచర్యను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయలేరు. మన జీవితాల్లో శ్రమలు ఉంటాయి, మన జీవితాల్లో మనకుండే ఇబ్బందులు మనకుంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి కంపల్సరీగా ఉంటుంది. శ్రమలు లేని, ఇబ్బందులు లేని జీవితం ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అతిపెద్ద ధనవంతుడైనా, అతి తక్కువ శాలరీ ఉన్న దరిద్రుడైనా ఎవరికి ఉండే శ్రమలు వారికే ఉంటాయి. ఒకవేళ శ్రమలు లేని సమయం ఏదైనా ఉందంటే అది కేవలం యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాతే. అయితే కుటుంబంగా, ఈ మాట వినండి, అకుల ప్రిస్కిల్లాల వలె కుటుంబంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుని పరిచర్య చేయడానికి మనం సిద్ధంగా ఉంటున్నామా? బహుశా మీ కుటుంబంలో చిన్న సమస్యలు ఉన్నాయి, మీ భర్తకు పరిచర్య చేయడానికి అవకాశం దొరికింది, సంఘంలో పరిచర్య ఉంది, మీ భర్త సంఘంలో పరిచర్య చేయడానికి వెళ్తూ ఉంటే మనకు సమస్యలు ఉన్నాయి, మనకే ఇక్కడ చాలా ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏం పరిచర్య చేస్తావని భార్యలు అనకూడదు. ఒకవేళ భార్య ఏదైనా సంఘ పరిచర్యకి వెళ్తూ ఉంటే ముందిడ చెయ్యి, ఎందుకు పోతున్నావని భర్త అనకూడదు. ఉంటాయి, అవి శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ప్రార్థన చేస్తాం, వాటిని అధిగమించడానికి ప్రభు మీద ఆధారపడతాం, వాటి సమస్యలు ఉంటాయి. కానీ ప్రభు పరిచర్య కోసం మనం ఒకరినొకరం పురికొల్పుకునే జీవిత భాగస్వాములుగా ఉన్నామా, లేకపోతే ఒకరినొకరం తగ్గించుకునే భాగస్వాములుగా ఉన్నామా? వద్దులే ఏం పోతావు కూర్చో, వద్దులే ఏం పోతావు కూర్చో. అకుల ప్రిస్కిల్లాలు వాళ్ళకు శ్రమలు కలిగిన ప్రయాణాలు చేసిన, అప్పట్లో బస్సులు కూడా లేవు, కొరింథు నుంచి ఎఫెసుకు పోయారట, ఎఫెసు నుంచి ఇంకెక్కడికో పోయారు. డిఫికల్ట్ జర్నీస్, బట్ దే వర్ విత్ వన్ ఫోకస్, కుటుంబంగా దేవుని పరిచర్య చేశారు. మీరు వెళ్ళండి, ప్రభు సహాయం చేస్తాడు, దేవుని పని ఆపొద్దు, మీరు వెళ్ళండి, దేవుని పని ఆపొద్దు అని భర్తకు లేకపోతే భార్యకు మనం సహకారం అందిస్తున్నామా, లేకపోతే డిస్కరేజ్ చేస్తున్నామా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే పరీక్షించుకోవాలి. ఒక మాట చెప్పనివ్వండి, దేవుడు మనకు రక్షణలో చేసిన మేళ్లను మించిన మేలు ఇంకేదీ లేదు. దానికి కృతజ్ఞతగా మనం దేవుని కోసం ఏం చేసినా ఆ మొదటి మేలు కంటే తక్కువే అది, కుటుంబంగా కూడా. కాబట్టి కుటుంబంగా మనం ఏం చేసినా దేవుని కోసం తక్కువే, కాబట్టి మనం చేయడానికి ముందుండాలి అని పరస్పరం ప్రోత్సహించుకొని పరిచర్యకు కుటుంబంగా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక భాగస్వామి కృంగిపోయి ఉంటే మరింత కృంగిపోయే మాటలు ఇంకో భాగస్వామి మాట్లాడొద్దు. ప్రభు వైపు చూద్దాం, ప్రభు సహాయం చేస్తాడని పురికొల్పాలి. దిల్ గురించి చెప్తా ఉంది అనూష, బైబిల్ ఓపెన్ చేసి ప్రార్థన చేశాడు, నువ్వు గట్టిగా ఉండాలని చెప్పాడు. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఎంకరేజ్. సమ్టైమ్స్ ఐ రిసీవ్ దట్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ మై వైఫ్, అండ్ దట్ షుడ్ బి ద లైఫ్ స్టైల్ ఆఫ్ అ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఈ ప్రశ్న అడగనివ్వండి, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ ఎంకరేజ్డ్ యువర్ స్పౌస్? సంఘంలో అందరినీ ప్రోత్సాహకరం చేస్తాం, భార్యను మాత్రం ప్రోత్సహించాం. సంఘంలో అందరికీ ప్రోత్సాహం అందిస్తాం, భర్తను మాత్రం ప్రోత్సహించాం. ఒక భార్యగా, భర్తగా, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ ఎంకరేజ్డ్ యువర్ స్పౌస్? లెట్స్ ఎగ్జామిన్. ఊరంతా పోయి పరిచర్య చేసి ఇంట్లో పరిచర్య చేయకపోతే అది వ్యర్థమేనేమో. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా క్రైస్తవ దంపతులు విశ్వాసంలో కొనసాగాలి, క్రైస్తవ దంపతులుగా ప్రభు పరిచర్య
చేయాలి. దానికి అకుల ప్రిస్కిల్లా ఒక మంచి సాక్ష్యంగా ఉన్నారు. అంతేనా? 4వది, వీళ్ళు అంతేకాదు, వీళ్ళు ఎంత ప్రభు కోసం తమను అప్పచెప్పుకున్నారంటే, వాళ్ళకు కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి పరిచయం చేస్తున్నారు, బట్ ఇంకా చేయాలి, ఇతరులను ఇంకా ఎక్విప్ చేయాలి, ఇతరులను ఇంకా ప్రోత్సాహపరచాలి అన్న ఒక మెయిన్ ఎయిమ్తో వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు భార్యాభర్తలుగా. ఇతరులకు శిక్షణ ఇచ్చిన జంటగా వాళ్ళు కనబడతారు. మనందరికీ తెలుసు, అపోస్తల కార్యం 18లో అపోల్లో వస్తాడు. ఓకే, ఎఫెసస్ వెళ్ళిన తర్వాత ఎఫెస్లో వీళ్ళు ఉంటారు, అక్కడికి అపోలో వస్తాడు. ఈ అపోలో ఎవరో తెలుసా అండి? ఏమని రాయబడ్డది తెలుసా? ఆయన యూదుడు, విద్వాంసుడు, లేఖనాలలో ప్రవీణుడు, లాని ఔపోసన పట్టాడు అనమాట. ప్రావీణుడు అంటే ఇంకా ఏ గ్రేడ్ ఏవన్నా A+++ అనమాట. విద్వాంసుడు, సో లాని మేబీ చెప్పేసేవాడేమో ఇట్లా. సో ఈజ్ వెల్ లర్న్డ్ మ్యాన్. అయితే ఆయన ఎఫెసస్కి వచ్చి ఆయన సమాజ మందిరంలో ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆయన మెయిన్ ఎంఫసిస్ అంతా యోహాను బాప్తిస్మం మీదనే ఉంది. యేసుప్రభు గురించి కూడా చెప్పాడు. యేసుప్రభు గురించి మొత్తం చెప్పలేదని లేదు, యేసుప్రభు గురించి కూడా చెప్పాడు, కానీ సంపూర్ణంగా దేవుని గురించి వివరించలేకపోయాడు. బిట్స్ అండ్ పీసెస్గా చెప్పుంటాడు, బిగ్ పిక్చర్ చెప్పలేడేమో. కానీ అక్కడ కింద కూర్చున్న అకుల అండ్ ప్రిస్కిల్లా ఏం చేశారో తెలుసా? ఆయనని ఇంటికి పిలిచారో తెలియదు మనకు, ఎందుకంటే వీళ్ళు ఎఫెసస్కి వెళ్ళారు, వాళ్ళకి అక్కడ ఇల్లుందో లేదో తెలియదు, కానీ మొత్తానికి వ్యక్తిగతంగా ఆయనను పిలిచి ప్రత్యేకంగా కూర్చొని ఆయనకు దేవుని మాటలను విశదీకరించి చెప్పారంట. భార్యాభర్తలుగా వన్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ అఖిల ప్రిస్కిల్లా మనకేం చేస్తున్నారంటే, ఆర్ యూ యాజ్ ఎ కపుల్ వెల్ ఎక్విప్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యములో మీరు ఎక్విప్ అవుతున్నారా? కుటుంబంగా పుస్తకాలు చదివి కావచ్చు, సంఘానికి రావడం కావచ్చు, బైబిల్ స్టడీస్ అటెండ్ కావడం కావచ్చు, కోర్సెస్ అటెండెడ్ కావచ్చు, ఏమైనా చేయండి. ఆర్ యూ యాజ్ ఎ కపుల్ ఎక్విపింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నన్ను కిందికి దించి ప్రత్యేకంగా నన్ను పిలిచి ఎప్పుడు చెప్తారో చెప్పండి మీలో ఎవరైనా. అర్థమైందా నేను అడిగిన క్వశ్చన్? నన్ను అపోలో లాగా కిందికి పిలిచి మీరిద్దరు కపుల్గా కూర్చొని నాకెప్పుడు మీరు చెప్తారు అని అడుగుతున్నా. చెప్తారా? చెప్పకండి, చెప్పండి. ద పాయింట్ ఏంటి? పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్, చాలా రోజుల తర్వాత, ఈరోజు ఇంతకుముందే సాయంత్రం అంటుండే, అసలు నన్ను ర్యాగింగ్ చేసిన తర్వాత నుంచి పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ అంటనే లేదు నేను ప్రసంగంలో. ఆ రకంగా నాకు మంచి చేశారు మీరు అని. పాయింట్ ఏంటంటే, ఆ విధమైన అవగాహన లేకపోతే అటువంటి దృక్పథం ఒక కపుల్గా మనం కలిగి ఉండాలి. వాళ్ళిద్దరూ కూడా ఎక్విప్ అయ్యారు, దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకున్నారు. అతిపెద్ద విద్వాంసుడు వచ్చిన ధర్మశాస్త్రోపదేశకుడైనా ఆయన్ని కూర్చోబెట్టి దేవుని మాటలను విశదీకరించి చెప్పారంట. సో కపుల్గా ఆర్ యూ ఎక్విపింగ్ యువర్ సెల్ఫ్? వాక్యం చదవడం కావచ్చు, కలిసి పుస్తకాలు చదవడం కావచ్చు, అది మనం చేస్తున్నామా లేదా? వాళ్ళిద్దరు ఎంత చక్కగా చేశారు చూడండి. అందరి ముందు చెప్పలేరు వాళ్ళు, ఆయనతో ప్రత్యేకంగా పిలిచారు. అంటే వాళ్ళకి ఆ విజ్డమ్ ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రీచర్, టీచర్. అందరి ముందు చెప్పి ఆయనను ఎందుకు ఆ విధంగా అనుకున్నారేమో, ప్రత్యేకంగా పిలిచారు, ప్రైవేట్గా కూర్చున్నారు. ఆ విజ్డమ్ను ఉపయోగించి వాళ్ళు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చారు, ఇంకా ఇట్లా చెప్పాలి. సో వాళ్ళలో ఆ విజ్డమ్ కనబడుతుంది, హ్యూమిలిటీ కనిపిస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పనా? ఆయన అక్కడ అది ముగించిన తర్వాత అకయాకి వెళ్తున్నాడు. ఎవరు? అపోలో. అకయాకి వెళ్తా ఉంటే, ఇదిగో ఇక్కడ ఆల్రెడీ కరెక్ట్ చేశారు కదా, అకయాలో ఉన్న విశ్వాసులకు, శిష్యులకు కూడా రాశారంట అకుల ప్రిస్కిల్లాలు, ఫలానా ఆయన వస్తున్నాడు, ఇదిగో ఆయనను మీరు చేర్చుకోండి అని అంటున్నాడు. అంటే నాకేం అర్థమైంది తెలుసా? దే వర్ వెరీ హంబుల్ అండ్ దే ఎగ్జాల్టెడ్ ద అదర్ పర్సన్. వెళ్ళండి, మీరు వెళ్ళండి, పరిచయం చేయండి, ఇదిగో నేను మా వాళ్ళకి రాస్తా, మీరు వెళ్ళి దేవుని సువార్త చెప్పండి, ఇప్పుడు ఇంకా మీరు ఎక్విప్ అయ్యారు, మీరు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించండి అని ఇతరులను ప్రోత్సహిస్తున్నారు. ఈయనను ప్రోత్సహించారు, వాళ్ళు ఎంకరేజ్ చేశారు.
వాళ్ళలో ఏం కనబడుతుందంటే మేము హెచ్చించబడాలి అనేది కనబడట్లేదు, కానీ దేవుని పని అయితే చాలు. అపోలో చెప్తే ఎవరిదైంది, నేను చెప్తే ఏంది. అపోలో చెప్తే ఇంకా 10 మంది 100 మంది వింటారేమో, నేను చెప్తే ఇంకా కొంతమంది వింటారేమో. సో వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని సిఫారసు లెటర్ రాసి పంపారు. దే వర్ సో హంబుల్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్. చాలా దేవుని పని కోసం తమను తాము పూర్తిగా తగ్గించుకున్నారండి వాళ్ళు. యాజ్ అ కపుల్ మీరు నేను అటువంటి తగ్గింపు కలిగిన జంటగా ఉన్నామా లేదా మనం ప్రశ్నించుకోవాలి. కుటుంబంగా మనం శిష్యులను చేస్తున్నామా? కుటుంబంగా మనం విశ్వాసులను బలపరుస్తున్నామా? కుటుంబంగా మనం ఆతిథ్యం ఇస్తున్నామా? ఎన్ని రోజులు మనమే శిష్యులం అవుదాం? ఎన్ని రోజులు మనమే డిసైపుల్స్ అవుదాం? ఆ డిసైపుల్ షుడ్ డిసైపుల్ అదర్స్. చచ్చిపోయేంత వరకు మనం డిసైపుల్షిప్ గుండా వెళ్తూనే ఉంటాం. ఆ ప్రాసెస్లోనే ఇతరులను డిసైపుల్స్గా మనం చేస్తాం. కుటుంబంగా కూడా మనం డిసైపుల్స్ని చేయాలి. ఎప్పుడు ప్రారంభిద్దాం? అకుల ప్రిస్కిల్లాల కంటే కూడా మంచి పొజిషన్లో మనం ఉన్నాం. వారున్న ప్రదేశానికంటే మంచి ప్రదేశంలో ఉన్నాం. వారికి లేని కంఫర్టబుల్ లైఫ్ మనం కలిగి ఉన్నాం. మరి వాళ్ళే అంత కష్టపడి ప్రభు పని చేసి దేవుని కోసం కష్టపడతా ఉంటే, అంతకు డబుల్ త్రిబుల్ ఆశీర్వాదాలు పొందుకొని ఏసీలు వేసుకొని, అంటే అందరికీ ఉన్న ఏసీలు, అందుకే చెప్తున్నా, నాకు కూడా ఉన్నాయి, అన్ని కంఫర్టబుల్స్ ఉన్నాయి మనకు. మరి మనం ఎప్పుడు శిష్యులను చేద్దాం? అకుల ప్రిస్కిల్లాల హృదయాలు మొదటగా తెరుచుకున్నారు, ఆ తర్వాత తమ గృహాలను తెరిచారు, ఆ తర్వాత తమ జీవితాలనే తెరిచారు వాళ్ళు. చివరిది, దేవుని పని కోసం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడిన జంట. దేవుని పని కోసం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడిన జంట. రోమా 16:3 పౌలు ఈ విధంగా రాస్తాడు అకుల ప్రిస్కిల్లాల గురించి. వారు, అకుల ప్రిస్కిల్లాలు, నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఎట్లనో తెలియదు మనకు, ఏమైందో తెలియదు, కానీ దే వర్ రెడీ టు గివ్ దేర్ లైఫ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పాల్స్ లైఫ్. నీకోసం మేం చచ్చిపోతాం పౌలు. మరియు వారి ఇంట ఉన్న సంఘానికి వందనాలు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ కూడా వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళో, వాళ్ళ సాక్ష్యం ఏంటో ఆ చుట్టుపక్కల సంఘాలకు కూడా తెలిసిపోయింది. ఎంత ప్రేమ కలిగిన వాళ్ళంటే తమ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడని జంటగా వాళ్ళు ఉన్నారు. బహుశా 1 యోహాను 3:16 బాగా అర్థం చేసుకున్నారేమో. వాళ్ళు చదువుండరు, కానీ ఎసెన్స్ అయితే అదే కదా. దేవుడు మన నిమిత్తం ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనకు తెలిసెను, కాబట్టి మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. అకుల ప్రిస్కిల్లాలకు బాగా అర్థమైంది అది. అందుకేనేమో పౌలు ప్రాణానికి వీళ్ళ ప్రాణం అడ్డం వేసైనా సరే మేము నిన్ను చూసుకుంటామని చెప్పగలిగారు. అందుకే పౌలు చాలా థ్యాంక్ఫుల్గా ఆ మాట అంటున్నాడు. వందనాలు చెప్పుండి వాళ్ళకు, నా కోసం వాళ్ళు చావడానికి కూడా సిద్ధపడ్డారు. కుటుంబంగా ఆతిథ్యం గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు వీళ్ళు. ఏంటో తెలుసా? చావడానికి, ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. ప్రాణం పెట్టడం సంగతి తర్వాత, ముందు ఆతిథ్యం ఇవ్వండి, పచ్చి మంచినీళ్ళు ఇస్తే మంచిది. అంటే ద పాయింట్ ఏంటంటే దే వర్ రెడీ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, అండ్ ఇఫ్ దట్ కాస్ట్ దేర్ ఓన్ లైఫ్స్ డజంట్ మ్యాటర్. ఎలా చేయగలుగుతామో చెప్పనా? అసలు వాళ్ళు ఎలా చేయగలిగారో చెప్పనా? అకుల ప్రిస్కిల్లాలకు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ కోసం ఏం చేశాడో తెలుసు కాబట్టి. మా కోసం ఈ లోకానికి వచ్చి, మా పాపాల కోసం మరణించి తిరిగి లేచి మమ్మల్ని ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి మేము తెలుసుకున్న తర్వాత, మేము ఇతరుల కోసం చావకుండా, ఆయన పని చేయకుండా, ఆతిథ్యం ఇవ్వకుండా, మా జీవితాలని తెరుచుకోకుండా మేము ఎలా ఉండగలమని అనుకున్నారు కాబట్టే ఆ విధమైన పరిచర్య వాళ్ళు చేయగలిగారు. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎందుకు ఇతరులను ప్రేమించమో తెలుసా అండి? ఒక్క మాట చెప్పునివ్వండి. ఎందుకో తెలుసా? చాలాసార్లు అసలు యేసుక్రీస్తు మనల్ని ఎట్లా ప్రేమించాడో పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల. అందుకే ఇఫ్ యు ఆర్ అ ట్రూలీ బోర్న్ అగైన్ క్రిస్టియన్, యు విల్ లవ్.
నాకు అసలు ప్రేమించడానికి ఇష్టం అనిపించట్లేదు, ఇతరులను సేవించడానికి ఇష్టం అనిపించట్లేదు అని నువ్వు అంటున్నావంటే అసలు నువ్వు బానగేనా కాదా అనేది ఒకసారి పరీక్షించుకోవాలంటాను నేను. యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అప్పజెప్పి మరణించి తిరిగి లేచి అతి ప్రాముఖ్యమైన రక్షణ కార్యాన్ని చేసిన తర్వాత ఆయన ప్రజలైన సంఘాన్ని సేవించడానికి అడ్డుగా ఉన్నది ఏంటి అసలు? అది ఎంత చిన్నది అసలు అది. ఇంతకుముందు లీడర్షిప్ ట్రైనింగ్లో చెప్తా ఉన్నా, ఇంకా మనం అవే చేసుకుందామా, ఇంకా ఆ చిన్న చిన్న కొత్తగా రక్షించబడ్డప్పుడు ఉన్నవి డీల్ చేసుకుంటూనే ఉందామా, ఇకనైనా మనం ఇంకేమైనా చేయగలమా ప్రభువు కోసం, పరిచర్య కోసం ఫోకస్డ్గా? కుటుంబంగా కూడా మనం ప్రభువు కోసం ఏమైనా చేయాలంటే మొదట ప్రభువు మన కోసం ఏం చేశాడో సరిగ్గా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎలా చనిపోయారో బైబిల్ మనకు చెప్పట్లేదు, కానీ తప్పకుండా వాళ్ళు క్రీస్తు కొరకు మాత్రం జీవిస్తూ చనిపోయి ఉంటారని మాత్రం వారికి ఉన్న సాక్ష్యం ప్రకారం అంచనా వేయొచ్చు. హతసాక్షులు అయ్యారా, న్యాచురల్ డెత్లా చనిపోయారా, మనకు డీటెయిల్స్ తెలియదు. హిస్టారికల్ బుక్స్లో కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కానీ చివరి వరకు కూడా ప్రభు కోసం సాక్షులుగా వాళ్ళు బ్రతికి ప్రభు మహిమార్థమై చనిపోయారని కూడా మనం వారి సాక్ష్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. 12 మంది శిష్యులను మనం గుర్తుపెట్టుకుంటాం. అసలు 12 మంది శిష్యులను కూడా గుర్తుపెట్టుకోం మనం. మనకు పేతురు, యోహాను, యాకోబు ముగ్గురే తెలుసు. తర్వాత వాళ్ళు చేసిన పరిచర్యలు ఏం తెలియదు. బర్తలోమయ్య, ఇంకెవరు ఉంటారుగా, తోమా, ఫిలిప్పు, చెప్పండి 12. డానియేలా, నతానియల్, ఓ రైట్. ఇంకొక ఆయన కొత్తగా ఉంటుంది, ఏదో పేరు ఉంటుంది, అల్ఫై కుమారుడైన యాకోబు. ఓన్లీ 4-5 మంది పరిచర్యలే తెలుసు మనకు. కానీ వాళ్ళని కొంతవరకు వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈ జంటను ఎప్పుడన్నా గుర్తుపెట్టుకుంటామో మనం? చాలా తక్కువ. పర్వాలేదు, వాళ్ళను గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, ఆ 12 మంది శిష్యులను గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. కానీ ఆ 12 మంది శిష్యులు, ఈ జంట ఎవరి కోసం పరిచర్య చేశారో, ఎవరి కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవుని కోసం నిలబడ్డారో ఆ వ్యక్తిని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ యేసు క్రీస్తును తెలుసుకున్నారు కాబట్టే అకిలా, ప్రిస్కిల్లాలు ఏదేమైనా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎంత రిస్క్ అయినా సరే ప్రభువు పని చేయడానికి మాత్రం వెనుకాడలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం సంఘాల్లో ఉంటున్నామో, భార్యాభర్తలుగా ఎన్ని సంవత్సరాల నుంచి మనం కొనసాగుతున్నామో, అది 115 రోజులు కావచ్చు, అంతేనా, 1000 రోజులు కావచ్చు. మాలాగా అనిల్ నాకు అర్థమైంది ఎందుకు ఆగాను. తప్పు చెప్పడం కంటే సైలెంట్గా ఉండడం మంచిదన్న. ఎన్ని సంవత్సరాలు అయిందన్నది కాదు మ్యాటర్. కానీ ప్రభువు కోసం మనం భార్యాభర్తలుగా ప్రభు పరిచర్య చేస్తున్నామా? ఇంకా సాకులు, అవే సాకులు. ఎన్ని రోజులు? అకిలా, ప్రిస్కిల్లాలు మన ముందు కనబడుతున్నారు. దేవుని కోసం వాళ్ళు అద్భుతంగా వైవాహిక జీవితాన్ని జీవించారు, పరిచర్య జీవితాన్ని జీవించారు, ఇతరులను పురికొల్పారు. అటువంటి జీవితం వాళ్ళు మన ముందు పెడుతున్నారు. మీకు విషయం చెప్పనా, మనకు చాలామంది మేల్ ఫిగర్స్ తెలుసు రిఫర్మేషన్లో, కానీ ఫీమేల్ ఫిగర్స్ని చాలా నిర్లక్ష్యం చేస్తాం కుటుంబాలు. కానీ మేల్ అండ్ ఫీమేల్ కలిసి చేసిన పరిచర్యలో మేల్ది మాత్రమే బయటికి వచ్చింది, కానీ ఫీమేల్ లేకపోతే మేల్ పరిచర్య చేసేవాడు కాదేమో అనిపిస్తుంది నాకు. మార్టిన్ లూథర్ భార్య క్యాథరిన్ వ్యాన్ బోరా, ఎంతమంది చదివారు ఆమె గురించి? క్యాథరిన్ వ్యాన్ బోరా, షీ ఈజ్ లైక్ అ బ్యాక్ బోన్ ఫర్ మార్టిన్ లూథర్. ఆయన ప్రసంగాలు, పరిచర్య చేస్తూ ఉంటే ఆయనకు కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చింది క్యాథరిన్ వ్యాన్ బోరా. అంతేకాదు, ఆయన ఇటు సైడు పనిచేస్తూ ఉంటే, ఇటు సైడు అంటే ఎడ్యుకేషన్ విషయంలో, ఆర్ఫనేజ్ విషయంలో ఎక్కువగా పనిచేసింది. రెండు కలిసి వాళ్ళు చాలా రిఫర్మేషన్ తీసుకొచ్చారు. మార్టిన్ లూథర్తో మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా చాలామంది వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చేదంట. అండ్ ఫ్యామిలీ గురించి ఎక్కువగా మార్టిన్ లూథర్
టైం స్పెండ్ చేయకపోయినా కానీ ఈమె ఎక్కువగా ఫ్యామిలీని దగ్గర చేసేదంట. క్యాథరిన్ వ్యాన్ బోరా, బికాస్ దే వర్ వన్ ఫ్లెష్. జాన్ కాల్విన్, ఐడలెట్ డి బ్యూర్ ఆమె పేరు, ఆమె కూడా జెనీవాలో పరిచర్యలో చాలా చాలా హెల్ప్ చేసింది. ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ కాల్విన్ మ్యారేజ్ చేసుకోలేడు, కానీ ఆమె ఉన్నన్ని రోజులు జెనీవాలో ఎంతో గొప్ప పరిచర్య. మనోడు గంటల తరబడి కూర్చునేవాడు రైటింగ్లో. షీ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ హిస్ మినిస్ట్రీ. అడోనీరామ్ జడ్సన్ భార్య యాన్ జడ్సన్ బర్మాకు మిషనరీస్గా పోయారు. ఈమె కూడా చనిపోయింది, కానీ అక్కడ ముందు వెళ్ళినప్పుడు బర్మాలో బైబిల్ ట్రాన్స్లేషన్ ఇద్దరు కలిసి చేశారు. అప్పుడు కూడా యాన్ జడ్సన్ వాజ్ అ బ్లెస్సింగ్ టు అడోనీరామ్ జడ్సన్. డేవిడ్ లివింగ్స్టన్ భార్య సారా లివింగ్స్టన్ ఆఫ్రికాలో మిషనరీసు. సువార్త పనిలో డేవిడ్ లివింగ్స్టన్కి చాలా చాలా ఉపయోగపడ్డది. బానిసత్వ వ్యతిరేక పని డేవిడ్ లివింగ్స్టన్ చేసినప్పుడు ఈమె కూడా ఆ విషయంలో పోరాటం చేసింది. హడ్సన్ టైలర్ భార్య మారియా టైలర్ చైనాలో మిషనరీస్. వాళ్ళిద్దరూ కూడా అక్కడ చైనా ఇంగ్లాండ్ మిషన్లో వాళ్ళిద్దరూ కూడా పరిచర్య చేశారు. ఆమె కూడా చనిపోతుంది, కానీ చనిపోయేంత వరకు హడ్సన్ టైలర్కి తన పరిచర్యలో మద్దతుగా నిలబడుతుంది. డిఎల్ మూడీ భార్య ఎమ్మా మూడీ, ఆమె కూడా ఈయన సువార్త ప్రచారాలకు వెళ్ళినప్పుడల్లా ఆయన సువార్త చెప్పే విషయంలో కూడా ఎంతో ఎంతో ప్రోత్సాహం ఇచ్చేదంట డిఎల్ మూడీ భార్య. రే స్టెడ్మ్యాన్, ఎంతమందికి తెలుసో లేదో, ఆయన మంచి ప్రీచర్. ఆయన ప్రసంగాలు ఇంకా యూట్యూబ్ కాదు, ఆన్లైన్లో దొరుకుతాయి. రే స్టెడ్మ్యాన్ అని కొట్టి చూడండి. నేను కూడా ఇన్ బిట్వీన్ ఆయన ప్రసంగాల్ని రెఫర్ చేస్తాను. ఆయన భార్య జీన్ స్టెడ్మ్యాన్, ఆయన పాస్టర్గా మెన్లో పార్క్ ప్రెస్బిటేరియన్ చర్చ్లో కొన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు. పాస్టర్గా పరిచర్య చేయాలంటే భార్య సపోర్ట్ లేకపోతే చేయలేం. జాన్ స్టాట్, ఆయన భార్య ఎలిజబెత్ స్టాట్, ప్రభావవంతమైన సువార్త నాయకుడు ఆయన. ఎంతో ఇప్పటికీ జాన్ స్టాట్ ప్రసంగాలు నేను చదువుతాను, నేను చాలాసార్లు కోట్ చేస్తాను నా ప్రసంగాలు. ఆయన భార్య ఎలిజబెత్ స్టాట్ ప్రపంచవ్యాప్తంగా ఆయన రచనలకు లేకపోతే పరిచర్యకు సహకారం ఆమె అందించింది. వాళ్ళు ఎందుకండి, జాన్ పైపర్ భార్య నోయల్ పైపర్. అండ్ నోయల్ పైపర్ గురించి ఎంత ఎగ్జాల్టింగ్గా మాట్లాడతాడు తెలుసా జాన్ పైపర్. ఆమె ఆ ఇంటర్వ్యూలో నేను చూశాను, ఆమె పెళ్ళికి ముందే అంటే డేటింగ్లో ఉన్నారు వాళ్ళు, అప్పుడే చెప్పాడంట నేను ఇట్లా మినిస్ట్రీకి వస్తానంటే ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదంట. వేర్ ఎవర్ యు గో అండ్ ఐ విల్ ప్రే ఫర్ యూ, ఐ విల్ కమ్ విత్ యూ అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చింది జాన్ పైపర్కి. జాన్ పైపర్, నోయల్ పైపర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి మాదిరికరమైన కుటుంబంగా ఉండి పరిచర్య చేస్తున్నారు. మీలో ఎంతమందికి జాన్ మెకార్థర్ భార్య పేరు తెలుసు? ఒక్కరికే చెప్పు, పూర్తి పేరు అదేనా? రూత్ పెట్రిషియా అయి ఉంటుంది. జాన్ మెకార్థరే కనబడతాడు మనకు, కానీ అన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అండి ఆయన పుల్పిట్ నుంచి బోధ చేసింది? ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 కదా, 60 years with one wife, and without the support of that wife he could have not done this. They were one flesh. అకుల ప్రిస్కిల్లాలే కాదు, మన ముందున్న గొప్ప సాక్షి సమూహం వీళ్ళందరూ. అండ్ బై ద వే, వీళ్ళందరూ పరిచారకులు కదా, వీళ్ళందరూ పాస్టర్లు కదా అని అనుకుంటున్నారేమో. కాదు, వీళ్ళకు పరిచర్యకు రాకముందున్న వాళ్ళు, కొంతమంది పాస్టర్లు కాని వాళ్ళు, మిషనరీగా ఉన్న వాళ్ళు. అల్టిమేట్గా వాళ్ళు ఏంటంటే దేవుని కోసం పనిచేయడానికి అప్పచెప్పుకున్న కపుల్గా మన ముందు కనబడుతున్నారు. అకుల ప్రిస్కిల్లాలు మనకొక ఛాలెంజ్ విసురుతున్నారు. మేము మా కోసం మరణించి తిరిగి లేచిన యేసు ప్రభువు కోసం, ఆయన పని కోసం, ఆయన పరిచర్య కోసం, గ్రేట్ కమిషన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మా సొంత ప్రాణాలను కూడా లెక్క చేయలేదు, మా ఆస్తిని కూడా లెక్క చేయలేదు, మా శరీరాలను లెక్క చేయలేదు. మేము దేవుని పనిలో కొనసాగాం. మరి మీరేం చేస్తున్నారు? మనమేం చేస్తున్నాం? ఈరోజు ప్రశ్నించుకుందాం. దేవా, ఈ మాటలు మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. చాలా మంచి సాక్ష్యాలను విన్నాం. దానికి ముందు జీవిత భాగస్వామి గురించిన కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కూడా చాలా చక్కగా మేము చెప్పాం. మంచిది ప్రభువా, కానీ
గ్రేట్ కమిషన్ని కుటుంబంగా మేము మర్చిపోకుండా క్రీస్తు కేంద్రీకృతంగా మా కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం చేయమని, ఈ సమయాన్ని మా అందరికీ బ్లెస్సింగ్గా మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రేపటి రోజు జరిగే ఆరాధన కార్యక్రమంలో కూడా మీరు కృపదయ చేస్తురమ్మని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.